కుంభరాశి వారికి 29, 30, 31 తేదీల్లో నక్కతోక తొక్కినట్టే అదృష్టం పడుతుంది. అలానే కాకుండా ధనం కూడా రాబోతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా దూసుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. కుంభరాశి వారికండి కొన్ని కష్టాలు తీరి ఈ 3 రోజులు కూడా అదృష్టం మామూలుగా లేదనమాట. మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని మనం చెప్పొచ్చు. కాబట్టి కుంభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికండి అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటున్నాయి అన్నమాట. రావలసిన డబ్బుతో పాటు ఏంటంటే కనుక మీ కష్టానికి తగినంత ప్రతిఫలం కూడా మీకు లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అందుకే కుంభరాశి వారండి 29వ తేదీన అమావాస్య ఉంది కాబట్టి ఈ చిన్న పనిని చేసేసుకోండి. ఇక అమావాస్య తర్వాత మీకు పట్టే అదృష్టం అయితే మామూలుగా లేదనమాట అండి. చక్కగా ఉండబోతుంది. కొన్ని రకాల కష్టాలు తీరుతాయి. కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలానే కాకుండా ముఖ్యంగా మీకు దిష్టి దోషాలు అధికంగా ఉంటాయి కదా, వాటి నుంచి మీరు బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి. కుంభరాశి పరంగా మాత్రం ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వారికి మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అలానే ఏంటంటే కనుక దైవానుగ్రహం మీకు కొంచెం తక్కువగా ఉంది. దైవారాధన చేయటం చాలా మంచిది, చాలా ముఖ్యమని చెప్పొచ్చు. కాకపోతే ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త వహించండి. అదేనండి, మీరు ఏంటంటే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక చిన్న చిన్న అంటే ఎక్కడైనా సరే ఇన్సిడెంట్స్ అంటే జరిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. గ్రహాల అంటే మార్పుల వల్ల, స్థితిగతుల వల్ల, అలానే కాకుండా ఏంటంటే కొన్ని గ్రహాలు మీకు నీచ స్థాయిలో నడుస్తున్నాయి. నడిచినప్పటికీ కూడా మంచి లాభాలు ఉంటాయి, మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు. కాకపోతే ఏంటంటే కనుక ప్రయాణాలలో కొంచెం అంటే శ్రద్ధ వహించండి. కొంచెం ఏంటంటే నిర్లక్ష్యం చేసుకోకండి. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. అలానే కాకుండా మీరు ఏదైనా కారు ఇలాంటివి నడిపేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి. అంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, జాగ్రత్త వహించండి. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే మనం చెప్పలేం కదండి. ఎలా ఎక్కడి నుంచి ఏ ముప్పు మనకు పొంచి ఉంటుందో మనం చెప్పుకోలేం. కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్త తీసుకుంటే ఏమవుతుందంటే కనుక కొంచెం సేఫ్టీలో ఉండగలుగుతాం. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు వహించండి. మిగతాదంతా కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఉంది. అలానే కాకుండా ఏంటంటే కనుక భార్య తరపున ఉండే బంధువుల వల్ల అంటే భార్యకు సంబంధించిన బంధువుల వల్ల ఒకరితో విభేదాలు కూడా ఏంటంటే కనుక 31వ తేదీన ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఏంటంటే ఇది డబ్బు పరంగా ఏర్పడే సమస్య అని ఒక రకంగా చెప్పొచ్చు. అదేంటంటే కొంచెం చూసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక లేనిపోని నిందలు పడతాయి. 31వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి మొదలుకొని 4 గంటల వరకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందరికీ వస్తుందని కాదు, కొద్దిపాటి మందికి మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కూడా చూసుకోండి. ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అండి చాలా చక్కగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేదనమాట. వీరేంటంటే చాలా మంచివారండి, మంచి మనసుని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే రకం. అందుకే భగవంతుడు కొన్ని కష్టాలు ఇచ్చినప్పుడు కూడా కొన్ని సుఖాలు ఇస్తూ ఉంటాడు. అలానే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరిలోనే వీరు బాధపడిపోతూ ఉంటారు. ఎలా అంటే కనుక మేము ఇంత మంచి చేసినా కానీ భగవంతుడు మాకెందుకు అంటే ఇలా చేస్తున్నాడని ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక ఇప్పుడు గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు రాబోతున్నాయి. అంటే గుడ్ న్యూస్లు అంటే కనుక పెద్ద పెద్దవి ఊహించుకోకండి, చిన్న చిన్నవే. కాకపోతే ఏంటంటే కనుక మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం, మీరు చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలత ఉండటం, మంచి పేరు ప్రతిష్టత, అలానే కాకుండా సంఘంలో ఇంకా మంచి గౌరవం, వ్యాపారం చేసే వాళ్ళకి ఏంటంటే కనుక వ్యాపారం చాలా చక్కగా అభివృద్ధి చెందటం, వ్యాపారంలో బాగా రాణించటం, కొత్త అంటే పనులు చేపట్టడం, అలానే కాకుండా కొత్త ప్రాజెక్టులు చేపడతారు. పనుల వల్ల ఏంటంటే కనుక కొంచెం ఒత్తిడి పెరుగుతుంది, పని పెరిగే అవకాశం ఉంటుంది. అది కూడా చూసుకోండి. సమయానికి ఏంటంటే కనుక ఆహారం తీసుకోండి. అలానే కాకుండా అధికంగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తులు ఒక్కొక్కసారి మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు మోసపోరు, కాకపోతే మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత కుంభరాశి వారండి హెల్పింగ్ నేచర్ అధికంగా ఉంటుంది. హెల్పింగ్ నేచర్ వల్ల ఏంటంటే కనుక ఈ కుంభరాశి వారండి చాలా వరకు కూడా మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. అంటే హెల్పింగ్ నేచర్ అంటే వీరిలో ఉండే మంచి గుణం అంటే మాత్రం హెల్పింగ్ నేచర్. అంటే మంచివారు నార్మల్గా ఒక రకంగా చెప్పాలంటే మంచివారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. ఒకరిని ఎవరైనా సరే వీరిని నమ్మారనుకోండి, వారికి ఏంటంటే కనుక ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరనమాట. అంత మంచి మనసుని అయితే కలిగి ఉంటారు. కుళ్ళు కుతంత్రులు, అలానే కాకుండా ఈర్ష, ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేకపోవటం, ఇలాంటి తత్వం ఏంటంటే ఈ కుంభరాశిలో అస్సలు ఉండదండి. మంచి మనసు అనమాట. ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక చాలామంది వీరి మీదే వేడుస్తూ ఉంటారు. వీరికి మంచి పేరు రావటం మాత్రం కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరికి చెడ్డ పేరు వస్తే కొంతమంది మాత్రం ఎగిరి గంతేసే వారు కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా
మీరేంటంటే కనుకనండి మీరు అంటే ప్రేమలో పడినప్పుడు కావచ్చు, మీరు ఒక వ్యక్తిని ఇష్టపడ్డా, ఒక వ్యక్తిని ప్రేమించినా కానీ మీరు ఆ వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. అంటే అలానే ప్రేమికుల పరంగా కూడా ఇప్పుడు బాగుండబోతుంది. ప్రేమికుల పరంగా చక్కగా కలిసొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమ ఇంకా ఏంటంటే బలపడుతుంది. ఆ వ్యక్తితో జీవితాంతం ఉండాలని కోరుకుంటారు. ఇంకా ఏంటంటే కనుక మీ ప్రేమ అంటే చక్కగా విరిసే అవకాశం కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే ఎక్కడ ఏ ఇబ్బంది లేదండి. చిన్న చిన్న అంటే మిస్టేక్స్లు ఉన్నాయి కదా ఇంత ముందుకు, అవి కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే అవి కూడా పోతాయి. బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. 29వ తేదీన అమావాస్య రోజున ఏంటంటే కనుక మీకు మంచి ఫలితం అయితే రాబోతుంది. అమావాస్య రోజు గుర్తుపెట్టుకోండి, దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. లేదు ఒకవేళ దూర ప్రయాణం చేయాలంటే కనుక ఒక చిన్న నిమ్మ పండుని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని దూర ప్రయాణాలు చేసి వెనక్కి వచ్చేటప్పుడు ఆ నిమ్మ పండుని దారి మధ్యలో పడేయండి. ఇలా చేయటం వల్ల ప్రమాదాల బారి నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. అలానే మీకు ఏంటంటే కనుక పని ఒత్తిడి పెరగవచ్చు. కొంచెం ఏంటంటే కనుక మీరు అంటే కొంచెం లాభదాయకంగానే ఉందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఈ రెండు జరుగుతాయి. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే 29వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం హ్యాపీనెస్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. హ్యాపీనెస్ని మీరు చూసుకోగలుగుతారు. ఆ హ్యాపీనెస్తో ఏంటంటే కనుక కొంచెం ఉరుకులు పరుగులు ఉంటాయని చెప్పొచ్చు. పని చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది. వాసులతో మంచి ప్రశంసలు పొందుతారు. మీ యొక్క అంటే పెద్దవారితో ఏంటంటే కనుక గౌరవ మర్యాదలు అందుకునే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది. అలానే సాఫ్ట్వేర్లకు అన్ని రంగాల వారికి కూడా అండి బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అవి చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. 29వ తేదీన అమావాస్య ఉంది కాబట్టి వీలుంటే మీరు ఈ చిన్న పరిహారం చేయండి. నరదిష్టి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. నరదిష్టిని తొలగించుకోవటానికి ఈ పని మీకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఆవాలు మనందరి ఇంట్లో ఉంటాయి కదా, ఆవాలు మనందరికీ తెలిసింది కదా. ఆవాలతో దిష్టి పోతుందా అండి అంటే కనుక 99% పోతుందండి. మీరు చేస్తేనే కదా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆవాలను తీసుకోండి. ఆవాలను తీసేసుకున్న తర్వాత తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక బజార్లో పడేయండి. బజార్ అంటే నార్మల్గా రోడ్డు, అలా అని మనం తొక్కేలాగా వేసుకోకుండా కొంచెం దూరంగా పడేసుకోండి, సరిపోతుంది. ఒక సైడ్ కూడా పడేయండి, ఏం కాదు, ఫలితం అయితే ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక యాక్టివ్నెస్ కనిపిస్తుంది. చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మీకే మంచి జరుగుతుంది. కొంచెం లాభ పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. నరదిష్టి మెల్లిమెల్లిగా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవాల పరిహారం మాత్రం తప్పక ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఏమీ లేదండి, సాయంత్రం సంధ్యా సమయంలో ఎడమ చేతిలో ఆవాలు తీసుకొని 11 సార్లు తిప్పి వాటిని పడేయటమే. సింపుల్ అనమాట. చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి చేసేసుకోండి. ఇక ఆ తర్వాత 30వ తేదీ అండి. 30వ తేదీన ఏంటంటే కనుక చక్కగా అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది కూడా లేదండి. వ్యాపారాలు బాగా ఏంటంటే కనుక సాగే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారంలో ఏంటంటే కనుక నష్టాలు అయితే ఉండవండి, లాభాలే చూస్తారు. అలా అని అంత లాభం అయితే ఏం ఉండదండి. నార్మల్గా మీరు ఏంటంటే కనుక రోజు కంటే ఎక్కువగా లాభ పొందే అవకాశం అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగా అంటే కలిసి వస్తుందన్నమాట. ఇక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు. మీ వృత్తికి తగ్గినట్టుగా ఏంటంటే కనుక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అంతేనండి. మంచి పేరు ప్రతిష్టత అంటే పొందే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఏంటంటే కనుక మీరు ఈ రోజున ఏంటంటే కనుక ప్రాజెక్టుల మీద అంటే సైన్ చేయటం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, అలానే కాకుండా అంటే ఇలా కొత్తది ఏదైనా పనిని మొదలు పెట్టడం, అది చిన్న వ్యాపారం కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా సరే కొత్తవి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఏం అంటే ఇబ్బందులు అయితే లేవు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహించండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం ఫుల్ ఉంటుంది. మీ యొక్క స్నేహితులు ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు పనిచేసే దగ్గర కూడా మీకు మంచి గుర్తింపుతో పాటు మంచి గౌరవం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. పనులు చేసే దగ్గర అంటే ఇలా వ్యాపారాలు చేసే దగ్గర అన్నిటి దగ్గర ఏంటంటే కనుక కొంచెం ఉత్సాహం కనిపిస్తుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరికి ఇలానే ఉంటుంది, అలానే అందరికి చెడే ఉంటుందని కాదు. కొంతమందికి బాగుండొచ్చు, కొంతమందికి బాగుండకపోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహస్థితి మారుతుంది కాబట్టి దాని ప్రభావం వల్ల మన జీవితంపై అంటే ప్రభావం అనేది ఉంటుందన్నమాట. అలా కొంతమందికి మంచి జరుగుతూ కొంతమందికి చెడు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అందరికీ కూడా బాగానే ఉంటుంది. అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కొన్ని జాగ్రత్తలు మనం చెప్పినట్టు వహించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోండి. అలానే కాకుండా వ్యక్తులను ఎక్కువగా నమ్మకండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. డబ్బు విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలానే ఏంటంటే కనుక ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేసి మీరు ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ అని మరీ అలా హెల్ప్ చేయడం చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే తప్పేనండి. మన దగ్గర ఉంటే మనం హెల్ప్ చేయాలి. మన దగ్గర లేదనుకోండి మనం హెల్ప్ చేయకూడదు. అలా కాకుండా ఏంటంటే కనుక మీరు మీ దగ్గర లేకపోయినా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా ఇంకా పర్ఫెక్ట్ అనమాట. 31వ తేదీ కూడా బాగానే ఉంటుందండి. 31వ తేదీన ఏంటంటే కనుక భార్య తరపున బంధువుల నుంచి కొంచెం విభేదాలు వస్తాయి. వారు కావాలని ఏంటంటే కనుక
విభేదాలు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేక, మీరు భార్యను చూసుకునే విధానం కావచ్చు, పద్ధతి కావచ్చు, అలానే మీ ఎదుగుదల బాగుందని వారు ఏంటంటే కనుక కొంచెం కుళ్ళుకుంటారు. కొంచెం కుతంత్రాలు జరిపి ఏంటంటే కనుక ప్లానింగ్తో చేసే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తులతో ఏంటంటే కొంచెం దూరంగా ఉండండి. వారి ఫోన్ కాల్స్ కావచ్చు, వారు మాట్లాడే పద్ధతి అన్నీ కూడా ఏంటంటే అవాయిడ్ చేయండి. వారు ఏదైనా అన్నా కానీ మీరు గమ్మునైపోండి. లేదంటే కనుక గొడవ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అదొకటి జాగ్రత్త పడండి. 31వ తేదీన కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఈరోజు 5 గంటల తర్వాత ఏంటంటే కనుకనండి చిన్నపాటి అంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పెద్దగా కాదు, కొంచెం చిన్నపాటి పనులు చేసి అలసిపోయి కొంచెం డిప్రెషన్, బీపీ అంటే తగ్గే అవకాశం, లేదంటే పెరిగే అవకాశం, బ్లడ్ ప్రెషర్ కూడా కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇలా కుంభరాశిలో ఉండేవాళ్ళు ఎవరైతే అంటే ఇలా అంటే పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల వల్ల కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. పేరెంట్స్ ఏంటంటే కనుక కొంచెం గర్వపడతారు ఒక రకంగా. పేరెంట్స్ ఏంటంటే కొంచెము అంటే వాళ్ళని ఇంకా ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మంచి మంచి ప్రాజెక్టులు చేపడతారండి. లాభదాయకంగానే ఉంది, నష్టమైతే లేదు. కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. అలానే కాకుండా చిన్న చిన్న లిట్ బిట్ అంటే ఒక చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆ సమస్యల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. ఇలాంటివి ఆచరించండి, ఫలితం పొందండి.